రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు కోరుకుంటారు? సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్టేక్సే లేవు. అసలు వాళ్ళు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడేమో నానా రకాల పనులన్నీ చేసి ఈ సీట్లు గెలుచుకోవడానికి బీభత్సంగా పనిచేశారు. ఈవెన్ ఆ రోజు ఆరోపణలు కూడా వచ్చాయి. ఓట్లను చేర్పించడం నుంచి మొదలుకొని అన్నింటిలో కూడా తమ చేతివాటం చూపెట్టారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం చేసింది, గతంలో వైసీపీ చేసింది. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీచర్ ఎలక్షన్లోకి ఎంటర్ అయ్యి వాటిని కూడా క్యాప్చర్ చేసుకోవటానికి అన్ని రకాల నయానా భయానా పద్ధతులను అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ఏ పనైతే చేసిందో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటానంటే ఎట్లా? నిజంగానే దూరంగా ఉంటే అప్పుడు కూడా దూరంగా ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు దూరంగా ఉండేది, చాలా ఏళ్ళు దూరంగా ఉండేది. సో దూరంగా ఉంటే దూరంగా ఉండాలి, లేదంటే పోటీ చేయాలి. కానీ ఇటు పోటీ చేయము అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? సో అందువల్ల ఒక రాజకీయ పార్టీ అనేది ఒక ఎన్నిక, ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ కాకపోయినా పట్టభద్రుల ఎన్నిక చాలా చోట్ల అది పొలిటికల్ ఎన్నికగా మారిపోయింది. మారిపోయిన తర్వాత టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి పట్ల ప్రజాదరణ పోలేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే మేము రంగం నుంచి వెళ్ళిపోతాం, మేము అసలు ఎక్కడ ఫీల్డ్లో ఉండము, మాకు ఈ ఎన్నికలతో సంబంధం లేదు అనే రకమైన వ్యవహార సరళి ఒక రాజకీయ పార్టీకి వన్నతేది కదా. పోగా రిజల్ట్ వచ్చుడుతోనే ఒక సీట్లో తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోవడంతోనే చూడు కూటమి టీడీపీ ఓడిపోయింది, టీడీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందా టీడీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చేతిలో ఓడిపోతే నేను ఒప్పుకుంటా, అది బీజేపీ బలపరిచిన అభ్యర్థి పోటీ. అసలు అది ప్రధానంగా టీడీపీ బీజేపీ కాదు పోటీ పీఆర్టీయూ ఏపీటీఎఫ్ యూటీఎఫ్ల మధ్య పోటీ. తెలుగుదేశం అనవసరంగా రంగంలోకి దిగి తెచ్చుకున్నది తప్ప ఆ సమస్యను అది రాజకీయ పోటీయే కాదు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక రాజకీయ పోటీగా దీన్ని కలరింగ్ ఇచ్చి టీడీపీ ఓడిపోయింది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మరి 2 ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ సీట్లు టీడీపీ గెలిచింది కదా, మామూలు మేడతో గెలవలేదు. మళ్ళీ భారీ మెజార్టీలతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి గెలిచారు కదా, అది కాదని అనగలమా? ఇప్పుడు ఒక టీచర్ ఎమ్మెల్సీతో పోలిస్తే ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలవడం చాలా పెద్ద విజయాలు కదా. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు స్టేక్సే లేవు ఇక్కడ. వాళ్ళు లోకల్ స్టాండే అంటారు, లోకల్ స్టాండే లేదు, ఎన్నికల్లో లేవు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది అంటే టీడీపీ ప్రభుత్వం నిలదీసేటువంటి పనిలో లేదు ఆ పార్టీ, కేవలం ఆత్మరక్షణలో ఉంది. అడపాదడపా స్టేట్మెంట్లకే పరిమితం తర్వాత తప్ప ప్రజాక్షేత్రంలోకి దిగి అధికార పార్టీని ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ యంత్రాంగం లేదు. ఎందుకు లేదు అంటే ఒకటి, వాళ్ళు గతంలో చేసిన తప్పుల వల్ల ఎప్పుడు ఏ కేసు మీద పడుతానో భయాన ఉన్నారు. 2, ఓటమి తీవ్రత షాక్ నుంచి తేరుకోలేదు. 3 నాయకత్వం ఇంకా సెల్ఫ్ డినైల్ మోడ్లో, నేను చాలా గొప్పగా పాలించాను, ప్రజలెందుకు నాకు ఓటేయలేదు అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 4, అసలు రాజకీయపరమైన ఫైట్లో దిగటానంటే శాసనసభకే పోనంటున్నాడు కదా, నాకు ప్రతినేత హోదా ఇస్తే తప్ప శాసనసభకు పోనంటున్నాడు. అందువల్ల ఆ పార్టీకి ఒక వ్యూహం, ప్రతిపక్షంగా మళ్ళీ అధికారంలోకి రావటానికి ఏం చేయాలన్న వ్యూహాన్నే సరిగా లేనప్పుడు ఇలాంటి పరిణామాలే వస్తాయి కదా. గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలు ఛాలెంజ్గా తీసుకొని రంగంలో దిగాలి కదా. అయితే వైసీపీ ఊహించింది ఏంటంటే ఈ ఎన్నికలు ఎలాగూ గెలవనప్పుడు పోటీ చేసి టీడీపీ చేతి వాటానికి ఎందుకు బలి కావాలని నిర్ణయించుకున్నది. అలాంటప్పుడు జస్ట్ ఇగ్నోర్ ఇట్. కానీ ఆ రిజల్ట్లో నీకు సెలెక్టివ్గా ఉపయోగపడేది పట్టుకొని నేను మాట్లాడతా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి, మాకు మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాము అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళడం లేదు సార్. కానీ కౌన్సిల్లో మాత్రం బొత్స చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీని బహిష్కరించింది వైసీపీ, మండలిలో మాత్రం ఆ పార్టీ ఉంది. వ్యూహం ఏంటి సార్ వైసీపీ? అసెంబ్లీలో జగన్ ఉన్నాడు, కౌన్సిల్లో జగన్ లేడు కదా. సమస్య అది వైసీపీ సమస్య కాదు, జగన్ సమస్య. ప్రజల సమస్య కొరకు మేము బాయ్కాట్ చేస్తా అంటే 2 బాయ్కాట్ చేయాలి. మీరు అన్నట్లు అసెంబ్లీ బాయ్కాట్ చేయాలి, కౌన్సిల్ బాయ్కాట్ చేయాలి. లేదు పార్టీ సమస్యగా బాయ్కాట్ చేస్తానన్నా 2 బాయ్కాట్ చేయాలి. కానీ అసెంబ్లీ బాయ్కాట్ చేసి కౌన్సిల్ ఎందుకు బాయ్కాట్ చేస్తలేరు? ఒకటి, వాళ్ళు చెప్పేది మాకు మైక్ ఇవ్వరండి. మరి అసలు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? అసెంబ్లీలో మైక్ ఇవ్వని వాళ్ళు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? 2,
అంటే అక్కడ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోతే తన సహచరుని ముందు తాను చిన్నబోతానని కనుక జగన్కున్న ఇగో ప్రాబ్లమా? సో కంపారిజన్ ఏమైనా చేసుకుంటున్నాడా? సో శాసన మండలిలో ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా, శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా ఉండదు. ఈ కంపారిజన్ భరించలేకపోతున్నాడా? అలా అన్నప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి ఆడ శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష నేత హోదా పొందొచ్చు. సో అందువల్ల పార్టీ సమస్య అయినా ప్రజల సమస్య అయినా రెండు హౌజెస్ను బైకాట్ చేస్తారు, లేదా రెండు హౌజెస్ అటెండ్ అవుతారు. ఇది జగన్ పర్సనల్ సమస్యగా మారిపోయింది. తనకు మైక్ ఇవ్వరు, తనకు గౌరవం ఇవ్వరు, తనకు హోదా ఇవ్వరు, తనకు సమయం ఇవ్వరు. దీని చుట్టూ జగన్ తిరుగుతున్నాడు. అర్థం లేని తిరగడం కదా. మీకు శాసన మండలిలో నువ్వు ప్రభుత్వాన్ని పైన పోరాటానికి సిద్ధపడి శాసనసభలో 11 మంది ఉన్నా కూడా నేను వెళ్ళను అంటే అవమానం అంటూ వస్తే ఇక అంత బొత్స సత్యనారాయణకు అవమానం రావడం లేదా? రోజు ఉతికారేస్తే లేదా బొత్స సత్యనారాయణ? నిన్నగా మొన్న లోకేష్ కూడా బొత్స సత్యనారాయణ పైన అటాక్ చేయలేదు. రోజు మంత్రులు బొత్స పైన అటాక్ చేస్తున్నారు. అమరావతి నుంచి మొదలుకొని పోలవరం వరకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు కదా బొత్స. మరి జగన్కి ఏం ప్రాబ్లం? బొత్సకు లేని ప్రాబ్లం జగన్కి ఎక్కడ ఉంటుంది? ఏం బొత్స సత్యనారాయణకు శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారా? అక్కడ వైసీపీని ఫుట్బాల్ ఆడతలేరా టీడీపీ వాళ్ళు? ఎందుకంటే అక్కడ వాళ్ళకు బలం ఉంది కదా, అధికారం ఉంది, బలం ఉంది, ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. ఆడినా కూడా బొత్స నాయకత్వంలో ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు పోరాడుతున్నారు కదా. మరి అసెంబ్లీలో పోరాడటానికి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు జగన్ రాదలుచుకోలేదు కనుక మిగతా ఎమ్మెల్యే కూడా రాణిస్తలేడు, అది ఇంకో ప్రాబ్లం. లేకపోతే జగన్ ఒక్కడు హోదా ప్రాబ్లం జగన్కి కదా, మిగతా ఎమ్మెల్యేలకు లేదు కదా. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కావచ్చు కదా, వాళ్ళు ఎందుకు అటెండ్ అవుతలేరు? ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సమస్య జగన్మోహన్ రెడ్డి సమస్యగా, మరి మిగతా 10 మంది పోనీయండి, వాళ్ళన్న కనీసం మాట్లాడతారు కదా. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇగో. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని తాను 11 మంది సభ్యులు కలిగిన ఒక చిన్న పక్షానికి నేతగా ఉండలేకపోతున్నాడు. 151 సీట్లు గెలుచుకున్న తాను 11 మందికి నాయకుడిగా కూర్చోలేకపోతున్నాడు. ప్రతిపక్ష నేతగా అంతకుముందు లేడాకైనా అంతకుముందు 67 సీట్లు ఉండే కదా. అంతకుముందు బలమైన ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండే, ఇంత బలహీనమైన పక్షానికి నాయకుడిగా ఉండదలుచుకోలేదు. అందులో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని, అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని ఫుట్బాల్ ఆడతారన్న అనుమానం ఉంది. మరి తానలే పనిచేశాడు కదా. మంత్రి సీతారాంతో చంద్రబాబు నాయుడు పైన ఎన్నిసార్లు మాట్లాడించాడు? చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సీతారాం మంత్రిగా ఉండే ఆ డీసెన్సీ కూడా పాటించలేదు కదా. తాను క్యాబినెట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు కొలువులో పనిచేశాడు. అలాంటి స్పీకర్ లాంటి గౌరవప్రదమైన సీట్లో కూర్చొని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి పైన ఎలా వ్యవహరించారో మనం చూడలేదా? అందువల్ల మీరు స్పీకర్ను ఎలా వాడుతున్నారో వీళ్ళు స్పీకర్ను అలాగే వాడతారు. మీరు ఎలా ప్రతిపక్ష నేతకు ట్రీట్ చేశారో వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. మీరు ప్రతిపక్షాన్ని ఎలా వ్యవహరించారో వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. ఇలా తేడా ఏమున్నది? రైట్ రాంగ్ అని అంటే రాంగ్, రెండు రాంగే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్యగా తీసుకున్నాడు కనుకనే అసెంబ్లీలో ఆయన ఉన్నాడు కనుక అసెంబ్లీ బాయ్కాట్ చేస్తున్నారు. ఆయన లేడు కనుక కౌన్సిల్ బాయ్కాట్ చేయడం లేదు. నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ. నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు సార్. సో ఎన్డీఏకు ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పి కూటమి పార్టీల నాయకులు చెబుతోన్న పరిస్థితి. ఈ విజయం తర్వాత టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు, చదువుకున్న వాళ్ళు గెలిపించారు. అప్పుడు 57% అయితే ఇప్పుడు 67-63%కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అంటే నమ్మకం పెరిగింది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు, మీరందరూ కలిసి ఓటేశారు, అది నేను గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో 2 ప్రశ్నలు వస్తాయి సార్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎన్డీఏకి కూటమికి ప్రజాదరణ పెరిగింది, నమ్మకం పెరిగింది అంటూ ఉన్నారు. సో ఒకటి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపుతుంది.
ఎందుకంటే గెలవడం ఓడడం తర్వాత సంగతి. కారణం ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కీలకం ఏంటంటే క్యాడర్ బేస్ ఉన్న పార్టీస్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాయి. అందుకే మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఇక్కడే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీసుకోండి, బీజేపీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో చాలా ముందుంటూ వస్తుంది. ఇప్పుడు కాదు, మీకు పివి చలపతిరావు, జూపూడి నారాయణరావు, వి రామారావు కాలం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఉండేది. వాస్తవంగా బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ సీట్ అనుకోండి, బీజేపీ చరిత్రలో ప్రతిసారి బీజేపీ గెలిచింది. నేనే మొదటిసారి 2007లో గెలిచాను, 2009లో నేను గెలిచాను, మళ్ళీ 2017లో మళ్ళీ బీజేపీ గెలిచింది నేను పోటీ చేయకపోతే. 2021లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల బీజేపీ మొదటి నుంచి బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ కనుక ఇంపాక్ట్ చూపుతుండేది. తెలుగుదేశం పార్టీ కూడా క్యాడర్ బేస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికలకు వచ్చేవరకు ఏంటంటే అన్లెస్ యు ఆర్ వెరీ పాపులర్ అన్న అయి ఉండాలి, అంటే స్వచ్ఛందంగా ఓటర్లు నీ కోసం నమోదు చేసుకుని ఓటు వేసి ఉండాలి. ఇఫ్ యూఆర్ వెరీ పాపులర్ అది సాధ్యమవుతుంది. లేదనుకుంటే పొలిటికల్ పార్టీస్కు బేస్ ఉండాలి, క్యాడర్ బేస్ ఉండాలి. ఎందుకంటే ఆర్గనైజ్ చాలా పెద్ద ప్రాసెస్ రవిశంకర్. ఏమవుతుందంటే ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ ఓటర్ అవేర్నెస్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టము, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు తెచ్చుకోవడము, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా తెచ్చుకోవడము. సో ఇలాంటి అనేక డైమెన్షన్స్ ఉంటాయి కనుక సాధారణంగా క్యాడర్ బేస్ ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నా ఎలక్షన్లో కూడా నేను ఫస్ట్ టైం 2007లో పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో టీడీపీ వచ్చింది. వాస్తవంగా బీజేపీ, బీఆర్ఎస్లో టీడీపీ కన్నా ముందు రంగంలో దిగారు, కానీ వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోతే టీడీపీ సెకండ్ ప్లేస్ ఉంది, కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. సో అందువల్ల టీడీపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కారణం ఏంటంటే టీడీపీకి ఉన్నటువంటి ఆ ఆర్గనైజ్డ్ క్యాడర్ బేస్. ఇప్పుడు కూడా టీడీపీకి ఓటింగ్ రావడంలో కీలకమైన పాత్ర పోషించింది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు చాలా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్డ్గా యాక్టివిటీ చేశారు. ప్రతి 30 ఓటర్లకు ఒక పర్సన్ పెట్టారు. మీకు ఇది బీజేపీలో ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. సో మీకు తెలుగుదేశం పార్టీలో కూడా ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు ఎవ్రీ 30 గ్రాడ్యుయేట్ ఓటర్స్కి ఒక పర్సన్ పెట్టి